ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త పేరు తెరపైకొచ్చింది. ట్యాపింగ్ కేసులో దయానందరెడ్డి పేరు వెలుగులోకి రాగా ఈయన సుదీర్ఘకాలం ఎస్ఐబీలో పనిచేశారు. ఎస్ఐబీలో ఓఎస్డీగా పనిచేసిన దయానందరెడ్డి ప్రభాకర్ రావుకు అత్యంత నమ్మకస్తుడని సమాచారం. ఈ కేసుకు సంబంధించి దయానందరెడ్డిని విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. ఇదే కేసులో బెయిల్ కోరుతూ ప్రణీత్ రావు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మాజీ డీసీపీ రాధాకిషన్ ను 10 రోజులు కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, మనం చూస్తున్నాం ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త పేరు తెరపైకొచ్చింది. ట్యాపింగ్ కేసులో దయానందరెడ్డి పేరు వెలుగులోకి వచ్చింది. అప్డేట్స్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు వారిచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా మరికొన్ని పేర్లను కూడా పోలీసులు గుర్తించారు. ఇందులో ప్రధానంగా గతంలో ఎస్ఐబిలో ఓఎస్డీగా పనిచేసినటువంటి దయానందరెడ్డి పేరు కూడా తెర మీదకి రావడం జరిగింది. ప్రస్తుతం అతనికి సైతం నోటీసులు ఇచ్చి విచారించాలని మాత్రం పోలీసులు భావిస్తున్నారు. ఇక 4వ రోజు అటు ఇటీవల అరెస్ట్ అయినటువంటి అడిషనల్ ఎస్పీ అటు తిరుపతి అన్నతో పాటు అదేవిధంగా భుజంగరావు ఇద్దరిని కూడా పోలీసులు కస్టడీలో తీసుకొని విచారిస్తారు. కొద్దిసేపు క్రితమే వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ కూడా బంజారీ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు మాత్రం ఇప్పటికే నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకు ఇప్పటికే జ్యుడిషియల్ రిమాండ్ కూడా కంప్లీట్ అయింది కాబట్టి, మరోవైపు పోలీస్ కస్టడీ కూడా కంప్లీట్ అయింది కాబట్టి తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా నాంపల్లి కోర్టులో ప్రణీత్ రావు బెయిల్ పిటిషన్ ని దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై కూడా ఈరోజు నాంపల్లి కోర్టు విచారించే అవకాశం ఉంది. ఇక ఇటీవల అరెస్ట్ అయినటువంటి మాజీ డీసీపీ టాస్క్ ఫోర్స్ రాధాకిషన్ రావు ఇప్పటికే జ్యుడిషియల్ రిమాండ్ తరలించారు 14 రోజుల పాటు. అతన్ని పోలీస్ కస్టడీ కోరుతూ ఇప్పటికే నాంపల్లి కోర్టులో పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. 10 రోజుల పాటు రాధాకిషన్ రావుని కస్టడీకి అనుమతించాలంటూ కూడా నాంపల్లి కోర్టులో పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ పై వ్యక్తిగతంగా అటు నాంపల్లి కోర్టు రాధాకిషన్ కి నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. మరోవైపు రాధాకిషన్ సంబంధించిన పోలీస్ కస్టడీ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేస్తామంటూ కూడా రాధాకిషన్ తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకురావడం. మధ్యాహ్నం కౌంటర్ దాఖలు చేసిన తర్వాత ఆర్గ్యుమెంట్స్ మధ్యాహ్నం తర్వాత మరి కస్టడీకి అనుమతిస్తుందా లేదా అని మాత్రం ఈరోజు సాయంత్రం వరకు ఒక పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం. ఇక మరోవైపు ఈ కేసులో మరికొన్ని పేర్లు కూడా తెర మీదకి వస్తున్నాయి. అటు రాజకీయ నేతల పేర్లు కావచ్చు, మరోవైపు అధికారుల పేర్లు. ప్రధానంగా గతంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా వ్యవహరించిన ప్రభాకర్ రావుతో ఎవరెవరు పనిచేశారు, అతని దగ్గర ఎవరెవరు ఎగ్జిక్యూటివ్ ప్రమోషన్స్ పొందారు, అదేవిధంగా అతను ఎక్కడెక్కడ బెదిరింపులు పాల్పడ్డారు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అధికారుల ప్రమేయం ఎంతవరకు ఉంది, వీటన్నిటిపై మాత్రం ప్రస్తుతం అయితే పోలీసులు సుదీర్ఘంగా విచారిస్తున్నారు. ఈరోజు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి ప్రభాకర్ కూడా అమెరికా నుంచి హైదరాబాద్కు వచ్చిన తర్వాత మరి ఈ రేపు లేదా ఎల్లుండి ఈ 2 రోజుల్లో న్యాయవాదుల సలహాలు తీసుకున్న తర్వాత, లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత అతను పోలీసులు ఎదుట హాజరయ్యే అవకాశం ఉన్నట్లు కూడా కొంత సమాచారం తెలుస్తుంది. ప్రస్తుతం అయితే విచారణ మాత్రం భుజంగరావుతో పాటు తిరుపతి అన్న 4వ రోజు పోలీసులు అధికారులు కస్టడీ తీసుకునే విచారణ మాత్రం కొనసాగుతుంది. జాన్సన్. అలాగే సునీల్, ప్రభాకర్ రావుకి దయానందరెడ్డి సన్నిహితుడుగా ఉన్నాడని తెలుస్తోంది. అయితే దయానందరెడ్డిని పోలీసులు విచారించే అవకాశం ఉందా? ఖచ్చితంగా, ఎందుకంటే ఈ కేసులో గతంలో ఎస్ఐబిలో ప్రభాకర్ రావు దగ్గర ఎవరెవరు పనిచేశారు, వారికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ అన్ని కూడా ఇప్పటికే పోలీసులు కలెక్ట్ చేశారు. తిరుపతి కావచ్చు, భుజంగరావు కావచ్చు, మల్లికార్జున్ కావచ్చు, ఇన్స్పెక్టర్ మల్లికార్జున్ కావచ్చు, గట్టుమల్లు కావచ్చు, రాధాకిషన్ కావచ్చు, ఇందులో కొంతమందిని అరెస్ట్ చేశారు, కొంతమందిని పోలీసులు విచారిస్తున్నారు. కానీ దయానంద రెడ్డి పేరుని కూడా తెర మీదకి రావడంతో అతనికి సైతం నోటీసులు ఇచ్చి విచారించాలని మాత్రం పోలీసులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ రోజు లేదా రేపు దయానంద రెడ్డిని కూడా పిలిచి బంజారీ పోలీస్ స్టేషన్లోనే అతన్ని కూడా సుదీర్ఘంగా విచారించి అతని యొక్క స్టేట్మెంట్ కూడా పోలీసులు నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఎస్ఐబి చీఫ్ గా పనిచేసిన ప్రభాకర్ రావుకి దయానంద రెడ్డి అత్యంత సన్నిహితుడిగా ఉన్నాడు. అతను ఏం చెప్తే అది చేసినట్లు కూడా తెలుస్తుంది. చాలా మంది ఫోన్లు ట్యాప్ చేశాడు, వ్యక్తిగతంగా సమాచారం తీసుకొని వారందరినీ కూడా బెదిరింపులకు గురి చేశారని పెద్ద ఎత్తున ఆరోపణలు వినబడుతున్న నేపథ్యంలో దయానంద రెడ్డి కూడా ఈ కేసులో పిలిచి విచారించాలని మాత్రం పోలీసులు భావిస్తున్నారు. ఇతనితో పాటు కొంతమంది రాజకీయ నేతల ప్రమేయం ఉంది. గతంలో పనిచేసిన కొంతమంది అధికారులు, ఉన్నత పదవిలో ఉన్నటువంటి అధికారులు సైతం ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది. వారికి సైతం నోటీసులు ఇచ్చి విచారించాలని మాత్రం ప్రస్తుతం అయితే పోలీసులు భావిస్తున్నారు. ఇక ఈ రోజు రేపు అటు భుజంగరావుతో పాటు తిరుపతి అన్న కస్టడీ రేపు కంప్లీట్ అవుతుంది కాబట్టి రేపటి వరకు వారి యొక్క స్టేట్మెంట్, కన్ఫెషనల్ స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత మరికొన్ని పేర్లు కూడా తెర మీదకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు రాధాకిషన్ సంబంధించిన పిటిషన్ ఇప్పటికే పోలీసులు నాంపల్లి కోర్టులో దాఖలు చేశారు కాబట్టి సాయంత్రం వరకు కూడా రాధాకిషన్ కస్టడీ పిటిషన్ పై నాంపల్లి కోర్టు తీర్పు కూడా ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు ప్రణీత్ రావు బెయిల్ పిటిషన్ పై కూడా నాంపల్లి కోర్టు ఈ రోజు విచారించే అవకాశం ఉంది. ఖచ్చితంగా ప్రణీత్ రావుకు
బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా ఇప్పటికే నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కాబట్టి దానిపై మరి గవర్నమెంట్ పోలీసులు కౌంటర్ దాఖలు చేసిన తర్వాత దానిపై ఎందుకంటే అతను బయటకు వస్తే ఖచ్చితంగా సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా బెయిల్ ఇవ్వడానికి వీలేదంటూ కూడా పోలీసులు కౌంటర్ పిటిషన్ కూడా దాఖలు చేసే అవకాశం ఉంది. మధ్యాహ్నం ఆ పిటిషన్ పై నాంపల్లి కోర్టు విచారించిన తర్వాత దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని మాత్రం వేచి చూడాల్సి చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చాలా సీరియస్ గానే జరుగుతూ కొనసాగుతుంది. ఇప్పటికే చాలా మంది తమ ఫోన్లు ట్యాప్ అయ్యాయంటూ కూడా పెద్ద ఎత్తున అటు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కి సైతం మరోవైపు తెలంగాణ డీజీపీకి సైతం వచ్చి ఫిర్యాదులు చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూసాం. మాజీ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కావచ్చు, యానమనేని శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, సంధ్యా కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ కావచ్చు, ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో అరెస్ట్ అయిన నందకుమార్ కావచ్చు, చాలా మంది బాధితులు మాత్రం తమ ఫోన్లు ట్యాప్ అయ్యి తమ సమగ్ర విచారణ జరిపించాలంటూ కూడా ఇప్పటికే అధికారులకు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి మాత్రం చూడొచ్చు. మొత్తం మీద ఈ కేసులో మాత్రం తీగలాగితే డొంక కదిలినట్టు ఒక్కొక్కరి పేర్లు మాత్రం తెర మీదకి వస్తున్నాయి. పోలీసుల దర్యాప్తు కూడా ముమ్మరంగా కొనసాగుతుంది. జాన్సన్. రైట్, థ్యాంక్ యూ సునీల్.